So the next major topic is soils. After that, we'll look at vegetation, so minerals and energy resources. So, so in these topics, I'll try to give you the basic తర్వాత ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో వీఆర్ నాట్ గోయింగ్ రెగ్యులర్ అకాడమిక్ క్లాసెస్ లాగా ఇన్ డీటెయిల్ నోట్స్ ఆర్ వాట్ ఎవర్ డెఫినేషన్స్. సో అన్ని బేసిక్గా చూద్దాం. ఎగ్జామ్లో ఏమి ఏ పర్స్పెక్టివ్స్ ఆర్ ఏ డైమెన్షన్స్ హైలైట్ అవుతాయో those aspects in minimum possible time మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇన్ ఎడిషన్ ఇప్పుడు దానిలో రీసెంట్ అప్డేట్స్ ఏంటి, ఏ రకమైన ప్రశ్నలు అడగొచ్చు. సో those aspects will be the area of interest. So first of all, coming to soils. So if you look at the soils, basically the study of soils is called as pedology. Already most of you know it. సో ఇండియాలో సాయిల్స్కి వచ్చేసి దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సాయిల్స్. సో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వీ గో విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ క్లాసిఫికేషన్, అండ్ ఎన్సీఆర్టీలో ఏదైతే ఉందో దట్ ఈస్ ద సేమ్ క్లాసిఫికేషన్. సో విల్ స్టిక్ టు దాట్ క్లాసిఫికేషన్ యాజ్ ఫార్ యాజ్ అవర్ సెషన్ ఈస్ కన్సర్న్. సో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించి యూ కెన్ స్టిక్ టు this classification, Indian Council of Agricultural Research, and accordingly there are 8 categories of soils. So 8 categories of soils lo, so obviously you know, first one alluvial soil. నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఈ 8 కేటగిరీస్లోనే ద ఏరియా ఆర్ ద పర్సంటేజ్ చేంజెస్. ఫస్ట్ వన్ alluvial, మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ సాయిల్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. నెక్స్ట్ వన్ alluvial soil, India paranga. So we are discussing Indian geography. So alluvial soil, black soil, red soil, laterite soil. So mountainous or forest soil. We also have tidal swampy soil. Next, desert or arid soil. Last one is saline soil. Saline soil as such category, in the sense we make up these saline soils. So natural ga saline soils konni places lo form avachchu, salt pans etc. Marshes salt pans lo form avachchu, but mostly saline soils are anthropogenic, human creativity, human creation. So coming to each of these categories of soils, so prati soil ki characteristics unnayi. So last time APPSC group 1 mains lo ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ సాయిల్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. సో ఇక్కడ మీకు తెలంగాణ స్పెసిఫిక్ సాయిల్ డిస్ట్రిబ్యూషన్తో ఒక ఐడియా ఉంటే బెటర్. ఓకే, సో కమింగ్ టు మనకి ఇండియా స్పెసిఫిక్గా సాయిల్స్ గురించి అంటే ఫ్యూ పర్టికులర్ సాయిల్స్ అడిగి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ దానిలో సూటబుల్ అయ్యే క్రాప్స్ కావచ్చు, ఇట్లా అడగవచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద సాయిల్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ బ్రీఫ్గా తొందరగా డిస్కస్ చేద్దాం. సో అల్యూవియల్ సాయిల్ చూస్తే ఇవన్నీ డిపాజిషనల్ సాయిల్స్. మోస్ట్లీ ఇవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే ఫ్లూవియల్ డిపాజిట్స్, ఏరియల్ డిపాజిట్స్, ఎక్కడైతే స్కోప్ ఎక్కువ ఉందో అక్కడ యుల్ ఫైండ్ అల్యూవియల్ సాయిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లెయిన్ అండ్ ఆల్ ద డెల్టా రీజన్స్, రివర్ వ్యాలీస్, ఇక్కడ అల్యూవియల్ సాయిల్స్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. సో వైడ్లీ స్ప్రెడ్ సాయిల్స్ ఇవి. సో ఇఫ్ యూ కన్సిడర్ alluvial soils, again alluvial soils, great north Indian plain lo there are further subdivisions. Okay, alluvial soils north Indian plain lo further ga sub divide ayi untai. Babar, Terai, Bangar, Khadar. బాబర్, తెరాయ్, బంగర్, ఖాదర్ అంటే హిమాలయన్ ఫుట్ హిల్స్ నుంచి చూసుకుంటే, సో నార్త్ టు సౌత్ దిస్ ఈస్ ద సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ ద అల్యూవియల్ స్ట్రిప్ గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లెయిన్స్లో. సో బాబర్ అంటే బేసికలీ ఈ ఫుట్ హిల్స్ దగ్గర ఎక్కడైతే జస్ట్ ఈ హిల్లీ రీజన్ నుంచి నార్మల్ టెరైన్కి ఎంటర్ అవుతూ ఉంటుందో ఈ వాటర్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద డిపాజిటింగ్ ఫ్యాక్టర్, అక్కడ పెద్ద పెద్ద పెబుల్స్ కనిపిస్తాయి, దట్ ఈస్ బాబర్. ఓకే, ఇక్కడ వాటర్ టేబుల్ ప్రతి కిందకు ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే ఈ పైనుంచి వచ్చిన కొండల నుంచి వచ్చిన రివర్స్ కావచ్చు, స్ట్రీమ్స్ కావచ్చు, అవన్నీ దే టెన్ టు డిసపియర్ దేర్. సో ఈ బాబర్ రీజన్లో వెజిటేషన్ వచ్చేసి
చాలా తక్కువ వెజిటేషన్ ఉంటుంది, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంటుంది. అండ్ దట్టు విచ్ హ్యావ్ ఏ వెరీ ఎలాబరేట్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ ఏదైతే బాగా డెప్త్కి వెళ్ళదగిన స్పీసీస్ ఉంటాయో అవే ఉంటాయి ఇక్కడ. రెగ్యులర్లీ వెజిటేషన్ వచ్చేసి వెరీ స్కాంటీ వెజిటేషన్ కనిపిస్తుంది. తర్వాత తెరై రీజన్. సో నార్త్ టు సౌత్ చూసుకుంటే ముందు బాబర్ వస్తుంది, తెరై అంటే ఈ ఎక్కడైతే వాటర్ ఇంకిపోయినాయో దాని నుంచి కొంచెం దూరంలో లష్ గ్రీన్ కంప్లీట్లీ న్యూట్రిషియస్ సాయిల్ అండ్ న్యూట్రిషియస్ సాయిల్ ఉంది కాబట్టి అండ్ వాటర్ అవైలబిలిటీ బాగా ఉంది కాబట్టి ఈ తెరై రీజన్ అనేది కంప్లీట్లీ సాచురేటెడ్ విత్ వాటర్. మనం చూసుకుంటే ఇండియా నేపాల్ వాటర్లో ఎక్కువ ఉండే ఏరియా తెరై రీజన్. సో తెరై రీజన్లో సాయిల్ చాలా ఫర్టైల్, వెజిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయొచ్చు, ఎక్కువ పాపులేషన్ సపోర్ట్ చేస్తారు. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి ఎప్పుడైతే ఈ పార్టీషన్ జరిగిందో, ఎప్పుడైతే రెఫ్యూజీ ప్రాబ్లం అంతా ఎన్కౌంటర్ చేసామో అక్కడ ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ కాన్ఫ్లిక్ట్ ఆర్ రిఫ్యూజీలో ఎవరైతే ల్యాండ్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ రీసెటిల్మెంట్ జరిగింది మోస్ట్లీ. ఓకే, తెరై రీజన్. సో అగ్రికల్చర్లీ వెరీ డెవలప్డ్ రీజన్, రిచ్ రీజన్. అండ్ నేపాల్లో కూడా ఈ తెరై రీజన్లో మోస్ట్లీ ఎవరైతే ఎక్కువ కంట్రోల్ చేస్తారో దే టెన్ టు మేనేజ్ అండ్ కంట్రోల్ ద పొలిటికల్ సినారియో. సో మాదేశీస్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకే, సో నెక్స్ట్ బంగార్ వచ్చేసి బంగార్ అండ్ కాదర్ ప్రాపర్ అల్యూవియల్ స్ట్రిప్. ఈ రివర్, సో రివర్ బేసిన్ ఏదైతే ఉంటుందో ఆ రివర్ బేసిన్కి దగ్గరగా ఉండేది అంటే ఫ్రెష్ అల్యూవియం ఎవ్రీ సీజన్లో రీఛార్జ్ అయ్యి రీప్లెనిష్ అయ్యేది ఖాదర్, న్యూ అల్యూవియం అంటారు, విచ్ ఈస్ డార్కర్ ఇన్ కలర్ అండ్ మోర్ ఫర్టైల్. డార్క్ కలర్లో ఉంటుంది, ఎక్కువ ఫర్టైల్గా ఉంటుంది. సో బంగార్ ఈజ్ ఓల్డ్ అల్యూవియం అంటే రివర్ బేసిన్ నుంచి ఆర్ ఈ రివర్ వ్యాలీ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. సో ఇది లైటర్ కలర్లో ఉంటుంది, లెస్ ఫర్టైల్, ఫర్టిలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అల్యూవియల్ సాయిల్. అల్యూవియల్ సాయిల్లో బేసికల్లీ సీజనల్లీ రీప్లెనిష్ అవుతాయి కాబట్టి న్యూట్రియంట్స్ ఇవన్నీ ఏ రకమైన క్రాప్స్ అయినా గ్రో అవుతాయి. అంటే సమ్ క్రాప్స్ ఆర్ రియల్లీ డిమాండింగ్, సమ్ ఆఫ్ ద సిరల్స్ లైక్ ప్యాడీ అండ్ సమ్ ఆఫ్ ద కమర్షియల్ ఆర్ క్యాష్ క్రాప్స్ లైక్ జూట్, ఇట్లాంటివన్నీ ఏంటంటే వెరీ డిమాండింగ్ ఉంటాయి. సో అలాంటి క్రాప్స్ అన్నీ కూడా ఇక్కడ గ్రో అవ్వచ్చు. యూ కెన్ హ్యావ్ ఆల్ కేటగిరీ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ అల్యూవియల్ సాయిల్. ఓకే, ప్రొవైడెడ్ యు ఆర్ ప్రొవైడెడ్ సమ్ న్యూట్రిషన్. అంటే ఇప్పుడు యూజువల్లీ కొన్ని ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్లో నైట్రోజన్ తక్కువగా ఉండొచ్చు, కొన్ని చోట్ల పొటాషియం తక్కువగా ఉండొచ్చు. దానికి ఫర్టిలైజర్ ఇచ్చేసి ఇప్పుడు నైట్రోజన్ అంటే యూరియా ఇస్తారు, పొటాషియం అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ లేదంటే పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంఓపి, ఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫేట్కి డైఅమోనియం ఫాస్ఫేట్. సో ఇట్లాంటి రీప్లెనిష్మెంట్తో యూ కెన్ కమ్ అప్ విత్ ఎనీ కేటగిరీ ఆఫ్ కల్టివేషన్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. మనకి బ్లాక్ సాయిల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇండియాలో ప్రిడామినెంట్లీ డెక్కన్ ప్లాట్యూ అనమాట. సో బేసికల్లీ బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఈ సాయిల్ ఫార్మేషన్లో రకరకాల ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సాయిల్ ఫార్మేషన్లో ఫ్యాక్టర్స్, దిస్ కెన్ బి ఎ క్వశ్చన్ యాక్చువల్లీ. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఎ సాయిల్? సో సాయిల్ ఫార్మేషన్ అనేది ఆర్ ద స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈస్ కాల్డ్ పీడాలజీ యాజ్ ఆల్రెడీ మెన్షన్. సో సాయిల్ ఫార్మేషన్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇది ఒక స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. రకరకాల ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. ప్రిడామినెంట్లీ అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోర్స్ మెటీరియల్ ఆఫ్ ద సాయిల్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని పేరెంట్ రాక్ అంటారు. పేరెంట్ రాక్. ఎక్కడి నుంచి అయితే ఈ సాయిల్ పార్టికల్స్ గ్యాదర్ అవుతాయో దాన్ని పేరెంట్ రాక్ అంటారు. అల్యూవియల్ సాయిల్స్ కనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవి డిపాజిటరీ సాయిల్స్ కాబట్టి ఎక్కడెక్కడెక్కడి నుంచో ఉంటాయి. దాని సోర్స్ అంటే దాని పేరెంట్ రాక్ ఒక చోట కాదు, చాలా చోట్ల నుంచి వాటర్ కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది మనకి ఈ కేసులో. సో అందుకని చెప్పేసి ద పేరెంట్ రాక్ ఈజ్ ఫ్రమ్ డైవర్స్ సోర్సెస్. కమింగ్ టు బ్లాక్ సాయిల్ మనకి ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మోస్ట్లీ ద డెక్కన్ ప్లాట్యూ కాబట్టి ఈ పేరెంట్ రాక్ ఇక్కడ బెసాల్టిక్ లావా ఏదైతే ఓవర్ఫ్లో అయిందో దాట్ బికమ్స్ ఎ పేరెంట్ రాక్ ఫర్ బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్నే రెగూర్ సాయిల్స్ అని కూడా అంటారు, బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు, ఎందుకంటే కాటన్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ క్రాప్. ఇది రిచ్ ఇన్ లైమ్ అండ్ పొటాష్ ఉంటుంది. సో అందుకని కాటన్ ఈజ్ వెరీ వెల్ సూటెడ్ ఫర్ కల్టివేషన్. అదేవిధంగా టొబాకో, గ్రౌండ్ నట్ ఇవన్నీ కూడా కల్టివేట్ చేస్తారు. సో మనకి గుజరాత్, మహారాష్ట్ర, సమ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఓకే, కర్ణాటకలో కొంత ప్రాంతం, తెలంగాణలో సమ్ పార్ట్,
ఈవెన్ సమ్ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఈ రెగూర్ సాయిల్ ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్. సో ఇక్కడ పేరెంట్ రాక్ వచ్చేసి ఇక్కడ ఉండే ఏదైతే వాల్కనిక్ ఓవర్ఫ్లో ఉందో, బెసాల్టిక్ ఓవర్ఫ్లో, దట్ ఈస్ ద, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యు నో, లావాని బేసికలీ రెండు బ్రాడ్ కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ యాండసైటిక్, సెకండ్ వన్ ఈజ్ బెసాల్టిక్. యాండసైటిక్ ఈజ్ లైటర్ ఇన్ కలర్, బెసాల్టిక్ డార్కర్ ఇన్ కలర్. ఓకే, బెసాల్టిక్లో కాల్షియము, మెగ్నీషియము, ఇవి ఐరన్, ఇవి ప్రిడామినెంట్గా ఉంటాయి. అందుకని డార్కర్ కలర్లో ఉంటుంది దిస్ లావా. ఓకే, సో అది పేరెంట్ మెటీరియల్ కాబట్టి ఆ రాక్ అంటే ఇది ఎరోడ్ అయ్యి వెదర్ అయ్యి క్రియేట్ అయిన పార్టికల్స్ నుంచి, సెడిమెంట్ నుంచి ఈ సాయిల్ డిరైవ్ అవుతుంది కాబట్టి దాని పేరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అది కోల్పోకుండా ఉంటుంది. ఓకే, ఇట్ వోంట్ లూజ్ ఇట్స్ పేరెంటల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ పేరెంట్ రాక్, ఏ సాయిల్ కన్నా కానీ. ఆ సాయిల్ ఏ రాక్ నుంచి డిరైవ్ అయిందో, ఏ పేరెంట్ రాక్ నుంచి డిరైవ్ అయిందో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండోది టోపోగ్రఫీ, తర్వాత టైమ్ అంటే డ్యూరేషన్ అని కూడా పిలవచ్చు. డ్యూరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సాయిల్స్ ఆర్ వెరీ రీసెంట్ ఆరిజిన్కి సంబంధించిన సాయిల్స్ అయి ఉంటాయి, కొన్ని సాయిల్స్ వెరీ ఓల్డ్ సాయిల్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం బ్లాక్ సాయిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బ్లాక్ సాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సాయిల్ ఆఫ్ ఇండియా. ఎందుకు? మనం మార్నింగ్ ఫిజియోగ్రఫీ గురించి డిస్కస్ చేసినప్పుడు, ఫిజికల్ సెట్టింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు, సో వీ హ్యావ్ ట్రైడ్ టు అరైవ్ ఎట్ ఏ టైమింగ్, జియోలాజికల్ టైమింగ్. సో ఉన్న మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ పెనిన్సులర్ ప్లాట్యూ, హిమాలయాస్, అండ్ అదేవిధంగా గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లేన్, వెస్టర్న్ ఘాట్స్, వీటన్నిటికీ ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడానికి ట్రై చేసాం. సో అందులో అన్నిటికంటే ఓల్డెస్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ మోర్ మెచ్యూర్ సాయిల్స్, అంటే చాలా ఎక్కువ టైం స్పాన్ తీసుకుని డెవలప్ అయిన సాయిల్స్. అందుకే దానికి ప్రొఫైల్ చాలా డీటెయిల్గా ఉంటుంది. ప్రొఫైల్ అంటే OABCD నెంబర్ ఆఫ్ లేయర్స్ అనమాట. ఓ అంటే ఆర్గానిక్, టాప్ మోస్ట్ లేయర్ హ్యూమస్తో ఉంటుంది. సో ఇట్లాగా టైం పెరిగే కొద్దీ సాయిల్ యొక్క డెప్త్ పెరుగుతుంది అనమాట. ఓకే, టైం పెరగాలి, దానికి ఆ లోకల్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కొన్ని సాయిల్స్ ఉంటాయి, హిల్ స్లోప్స్ మీద ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ లాటరైట్ సాయిల్స్. దానికి ఎంత టైం పెరిగినా కానీ దెర్ ఇస్ ఎ లెస్ ఛాన్స్ దట్ క్లియర్గా ప్రొఫైల్ డెవలప్ అవడానికి. ఎందుకు? హిల్ స్లోప్స్ మీద స్టేబుల్గా సాయిల్ ఉండదు అంటిల్ అన్లెస్ వెజిటేషన్ ఉంటే కానీ. సో కిందకు వచ్చేస్తుంటుంది. సో లైక్ వైజ్, సో పేరెంటల్ రాక్, టోపోగ్రఫీ, టైమ్, డ్యూరేషన్, ఇంకా లోకల్ ఏరియాలో ఉండే వెజిటేషన్. సో ఈ వెజిటేషన్ ఏం చేస్తుందంటే హ్యూమస్ యాడ్ చేస్తుంది. హ్యూమస్ ఏం చేస్తుందంటే, హ్యూమస్ బై ద వే ఈజ్ డీకంపోజ్డ్ వెజిటేటివ్ మ్యాటర్ అనమాట. దీనికి వాసన కానీ రుచి కానీ ఉండదు, చూడడానికి డార్క్ బ్రౌన్ కలర్ టు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ హ్యూమస్ అనేది ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ టెక్స్చర్ టు ద సాయిల్. బై ద వే సాయిల్ అంటే ఓన్లీ రాక్ ఫ్రాగ్మెంట్స్, శాండ్, సిల్ట్ అని అనుకుంటారు. సాయిల్ అంటే అది ఒకటే కాదు, రాక్ ఫ్రాగ్మెంట్స్, డెబ్రీతో పాటు ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ హ్యూమస్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ మాయిశ్చర్, అండ్ ఇట్ వెరీ వెల్ ఇంక్లూడ్స్ ఎయిర్ స్పేసెస్. ఇవన్నీ కలిపితేనే సాయిల్. వీటిలో ఏది లేకపోయినా సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు సాయిల్కి ఎయిర్ స్పేసెస్ లేకుండా డ్యాంప్ అయిపోయింది అనుకోండి, అంటే పార్టికల్ అతుక్కుపోయినాయి అనుకోండి, అది కల్టివేషన్కి సరిపోదు. అంటే రూట్ సిస్టమ్ ఈజీగా పెనిట్రేట్ అయ్యి గ్రో అవ్వదు, మొక్కలు పెరగవు అందులో. సో లైక్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ సాయిల్. సో లైక్ వైజ్ దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్. స్టిల్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద మైనర్ ఫ్యాక్టర్స్. సాయిల్కి వచ్చేసి దిస్ ఈస్ హౌ యూ go about the basics or background. So that is about black soil. Black soil lo enti derived from directly basalt kabatti manaki Indian Deccan Trap దగ్గర నుంచి వస్తాయి కాబట్టి దానికి తగ్గ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ అక్కర్ ప్రిడామినెంట్లీ. ఓకే, సో అందుకే లైమ్ రిచ్ ఉంటాయి ఈ సాయిల్స్ అన్నీ కూడా, లైమ్ రిచ్. అండ్ ఈ సాయిల్ యొక్క పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సెల్ఫ్ ప్లవింగ్ అనేది కలిగి ఉంటుంది. ఎయిర్ క్రాక్స్ డెవలప్ అయిపోతాయి ఆటోమేటిక్గా, వాటర్ తక్కువైపోతాయి, వాటర్ ఎక్కువ ఉంటే డ్యాంప్ అయిపోతాయి.
సో లైక్వైజ్ ఏ సాయిల్లో ఏది తక్కువ ఉందో అవి యాడ్ చేసుకుంటాం ఫర్టిలైజర్ పరంగానే లేదంటే హ్యూమస్ పరంగానే. సో దేర్ బై వీ కెన్ అరైవ్ ఎట్ ఎ బెటర్ సాయిల్ కండిషన్. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. ఐరన్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ ఫామ్లో ఉంటే రెడ్ ఎల్లో వస్తాయి. ఓకే, సో రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఏంటంటే టూ మచ్ ఫర్టిలిటీ కలిగి ఉండవు. ఇందులో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ కంటే కూడా మెయిన్లీ హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ ఈజీగా గ్రో చేయొచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటే అల్యూవియల్ సాయిల్ లాగా, బ్లాక్ సాయిల్ లాగా, అంటే న్యాచురల్గా మనం చెప్పేది, దానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ ఎక్కువ సార్లు ఫర్టిలైజర్ అప్లై చేస్తే యూ కెన్ కల్టివేట్. అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ బాగా పెరుగుతాయి దీంట్లో. ఎక్కువ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ తమిళనాడు, మెజారిటీ ఆఫ్ చాలా ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ రీజన్ లోపల ఎక్కువ ఉండేది రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఉంటాయి. సో త్రూ అవుట్ ఇండియా ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటాయి, కానీ మెజారిటీ పార్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఏరియాస్లో ఉంటాయి, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రిడామినెంట్లీ. ఓకే, సో నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్. ఈ లాటరైట్ సాయిల్స్ యొక్క పెక్యులారిటీ ఏంటంటే ఇది లీచింగ్ అనే ప్రాసెస్ ద్వారా డెవలప్ అవుతాయి ఈ సాయిల్స్. ఈ లాటరైట్ సాయిల్స్ డెవలప్ అవడానికి ఈ లీచింగ్ అనే ఫినామినా జరగాలి. లీచింగ్ అంటే ఏంటంటే, సో బేసికలీ లీచింగ్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సైకిల్స్ ఫామ్ అయినప్పుడు ఏవైతే వాటర్లో సాల్యుబుల్ అవుతాయో, వాటర్లో సాల్యుబుల్ అయిన ఎలిమెంట్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సాయిల్కి వెళ్ళిపోతాయి. ఓకే, సబ్సాయిల్కి వెళ్ళిపోయి ఏవైతే వాటర్లో కరగవో, సాల్యుబుల్ అవ్వవో, యూజువల్లీ మెటాలిక్ ఎలిమెంట్స్, అవి టాప్ సాయిల్లో ఉండిపోతాయి. సో ఇఫ్ దిస్ ఈస్ ద సాయిల్ ప్రొఫైల్, సో ఏదైతే టాప్ సాయిల్లో కంటిన్యూస్గా రెయిన్ఫాల్, సో ఆల్టర్నేట్ వెట్ అంటే రెయిన్ఫాల్ అండ్ డ్రై సీజన్ అంటే కంప్లీట్లీ సన్నీ డే. సో ఎప్పుడైతే ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై ఉందో వాటర్లో సాల్యుబుల్ అయిన ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్సాయిల్కి వెళ్ళిపోతాయి. సో ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్ యూజువల్లీ మెటల్స్, మెటాలిక్ కాంపౌండ్స్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, అవి టాప్ సాయిల్లో ఉండిపోతాయి. సో ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ సైకిల్స్ అంటే వెట్ అండ్ డ్రై, సో వెట్ అండ్ డ్రై సైకిల్ ఎప్పుడైతే రిపీట్ అయిందో మల్టిపుల్ టైమ్స్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సాల్యుబుల్ కాంపోనెంట్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి ఇన్సాల్యుబుల్ మెటాలిక్ కాంపోనెంట్స్ అన్ని పైన ఉండిపోయి ఈ మెటాలిక్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన పెరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లాటరైట్ సాయిల్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్లో కూడా కొన్ని ప్యాచెస్లో ఉంటాయి. ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఈస్టర్న్ ఘాట్స్ హిల్స్ మీద, ఒడిశా ఎస్పెషల్లీ. సో ఇక్కడ మనం చూస్తే బాక్సైట్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, వీటి ప్రెజెన్స్ ఇక్కడ ఎక్కువ ఉండడానికి మెయిన్ ఈ లీచింగ్ ఫినామినా కారణం. అంటే ఉండాల్సిన పర్సంటేజ్ ఆర్ ప్రపోర్షన్ కంటే కూడా ఈ లీచింగ్ ప్రాసెస్ ద్వారా అల్యూమినియం ఈజ్ నాట్ సాల్యుబుల్ కాబట్టి అది పైన ఉండిపోయి మిగతా సాల్యుబుల్ కాంపోనెంట్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి పైన ఈ టాప్ లేయర్ స్క్రేప్ చేస్తే బెటర్ పర్సంటేజ్ ఆఫ్ ఓర్ దొరుకుతుంది, అల్యూమినియం ఓర్, దట్ ఈస్ బాక్సైట్. సో ఈ లీచింగ్ అనే ఫినామినాతో లాటరైట్ సాయిల్స్ డెవలప్ అవుతాయి. చూడడానికి ఎలా ఉంటాయంటే ఇటుక బూడెంలో ఉంటాయి సాయిల్స్, బ్రౌన్ కలర్లో, బ్రిక్ పౌడర్. ఓకే, లైఫ్లెస్గా ఉంటాయి. ఇటుక పొడి ఎలా ఉంటుంది అంటే అందులో హ్యూమస్ కలిసినట్టుగా ఏం ఉండదు, డ్రైగా ఉంటాయి, లెస్ ఫర్టైల్. సో రెగ్యులర్ కల్టివేషన్ సపోర్ట్ చేయవు, ట్రీ క్రాప్స్ సపోర్ట్ చేస్తాయి, క్యాజు కావచ్చు, రకరకాల ప్లాంటేషన్ కావచ్చు, వీటిని సపోర్ట్ చేస్తాయి. యూజువల్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది, వెస్టర్న్ ఘాట్స్లో కూడా కొన్ని పాకెట్స్. సో ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్ కాబట్టి ఇది హిల్లీ ఏరియాస్లో, హిల్ టాప్స్లో ఉంటుంది ఎక్కువ, హిల్లీ ఏరియాస్ అండ్ హిల్ టాప్స్. సో వర్షము పడాలి, ఎక్కువ వర్షపాతం ఉండాలి, అదేవిధంగా మధ్య మధ్యలో ఇట్ షుడ్ బి ఇంటర్స్పర్స్డ్ ఆర్ ఇన్ బిట్వీన్ ఈ వర్షపాతం మధ్యలో ఫుల్ సన్లైట్ రావాలి. ఎందుకంటే సన్లైట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా డ్రై అయిపోయి ఈ పోర్స్ అన్ని ఓపెన్ అప్ అవుతాయి, మళ్ళీ వర్షం పడ్డప్పుడు సాల్యుబుల్ అయి కిందకి వెళ్ళడానికి ఈజీగా ఫెసిలిటేట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ లాటరైట్ సాయిల్స్. ఏది అదే ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ కదా, ఎంత వాష్ అవే అయినా టాప్ లేయర్లోనే మిగిలిపోతుంది, ప్లేసెస్ నుంచి డిస్లొకేట్ అవ్వచ్చు, అంటే హిల్ టాప్స్ నుంచి వ్యాలీస్ మీదకి అట్లా రావచ్చు, కానీ ఇట్ వోంట్ గో ఇన్ టు ద సబ్ సాయిల్. ఓకే,
సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, డెజర్ట్ ఆర్ యారిడ్ సాయిల్స్. డెజర్ట్లో ఉండే సాయిల్స్ కూడా మోస్ట్లీ డిపాజిషనల్ సాయిల్సే. ఎటు వచ్చి అల్యూవియల్ మోస్ట్లీ అక్కడ డిపాజిషనల్ ఫ్యాక్టర్ ఫ్లూవియల్ అంటే ఫ్లోయింగ్ వాటర్ అయితే ఇక్కడ ఎయిర్, ఏలియన్ డిపాజిట్స్ అనమాట. ఏలియన్ అంటే ఎయిర్, AOELIAN, ఎయిర్తో డిపాజిట్ అవుతాయి. సో కాంట్రరీ టు పాపులర్ పర్సెప్షన్, చాలా మంది ఏమనుకుంటారంటే డెజర్ట్లో సాయిల్స్ ఇన్ఫర్టైల్ అనుకుంటారు. డెజర్ట్ సాయిల్స్ ఆర్ వెరీ మచ్ ఫర్టైల్. డెజర్ట్లో సాయిల్స్ ఆర్ వెరీ మచ్ ఫర్టైల్. మరి ఎందుకు అక్కడ మొక్కలంది పెరగవు, వెజిటేషన్ ఎందుకు రాదంటే ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ మాయిశ్చర్ బట్ నాట్ సాయిల్. సాయిల్ ప్రాబ్లం కాదు. అందుకే డెజర్ట్లో మాయిశ్చర్ని అవైలబుల్గా ఉంచాలని చూస్తారు, కానీ అది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే డెజర్ట్లో మాయిశ్చర్ రిటైన్ అవ్వాలంటే ఎక్కువ వెజిటేషన్ ఉండాలి. ముందు వెజిటేషన్ ఉండాలంటే మాయిశ్చర్ కావాలి. క్యాచ్ 22 సిచ్యువేషన్ అనమాట. అది కావాలంటే ఇది ఉండాలి, ఇది ఉండాలంటే ముందు అది కావాలి. సో డెజర్ట్ సాయిల్స్ ఇన్ఫర్టైల్ అంటారు. దే ఆర్ నాట్ ఇన్ఫర్టైల్, దే ఆర్ వెరీ మచ్ ఫర్టైల్. ఎందుకు వెరీ మచ్ ఫర్టైల్ అంటే ఎప్పుడైనా కానీ అల్యూవియల్ సాయిల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకు అవి న్యాచురల్లీ ఫర్టైల్ అని చెప్తాం? అల్యూవియల్ సాయిల్స్ చాలా చోట్ల నుంచి కలెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఫర్టైల్ అవుతాయి. సాయిల్ యాజ్ సచ్, ఇప్పుడు ఒక సాయిల్ ప్రొఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎంటైర్ సాయిల్ ప్రొఫైల్లో మోస్ట్ ప్రెషియస్ ఇస్ ద టాప్ లేయర్. టాప్ లేయర్నే అన్నిటికంటే ఎక్కువ కాపాడుకోవాల్సింది. టాప్ లేయర్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ పార్ట్ ఆఫ్ ద సాయిల్. ఇప్పుడు ఈ టాప్ లేయర్ ఎందుకు ప్రెషియస్ అంటే టాప్ లేయర్లోనే అసలు న్యూట్రిషన్ అంతా ఉంటుంది. ఈ టాప్ లేయర్ ఎప్పుడైతే డైవర్స్ సోర్సెస్ నుంచి వచ్చిందో, అల్యూవియల్ సాయిల్ ఎందుకు ఫర్టైల్? రకరకాల ఏరియాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి వాటర్ స్ట్రీమ్స్ అన్ని ఫ్లో అయ్యి వచ్చి ఆ ఏరియాస్లో ఉండే రాక్ని అంతటినీ స్క్రేప్ చేసుకుంటూ, ఎరోడ్ చేసుకుంటూ, వెదర్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ సెడిమెంట్ చేస్తాయి వాటిని. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆ వైటాలిటీ ఎక్కువ సాయిల్కి. సేమ్ డెజర్ట్లో కూడా అంతే. అక్కడ వాటర్ తీసుకొస్తే ఇక్కడ ఎయిర్ తీసుకొస్తుంది అంతే. మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎగిరి వస్తాయి టాప్ సాయిల్ అంతా. అన్ని ప్రాంతాల్లోని లూజ్ సాయిల్, టాప్ సాయిల్ ఏదైతే ఉందో అది ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ డెజర్ట్లో అక్యుములేట్ అవుతుంది. సో డెజర్ట్ సాయిల్స్ ఆర్ వెరీ మచ్ ఫర్టైల్. పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్. దట్ ఈస్ రాంగ్. లిమిటింగ్ ఫ్యాక్టర్ మాయిశ్చర్. అందుకనే ఇప్పుడు మనకి దెర్ ఇస్ ఎ కెనాల్, ఇందిరాసాగర్ కెనాల్ అప్పట్లో. సో ఇప్పుడు డెజర్ట్ ఏరియాలో వాటర్ ఇవ్వడానికి ఎందుకంత ప్రయత్నిస్తూ ఉంటారంటే అక్కడ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? డెజర్ట్లో గాలిలు ఎక్కువ వేస్తాయి. ఎప్పుడైనా మనకి ఎక్కువ సన్లైట్ ఉండి, ఎక్కువ అంటే హార్ష్ కండిషన్స్ ఆఫ్ సన్లైట్ ఉండి అక్కడ గాలి వేస్తుందంటే విపరీతమైన ఎవాపరేషన్ ఉంటుంది అక్కడ. మనం రెగ్యులర్గా ఇచ్చే వాటర్ కంటే డబల్ ఇవ్వాలి డెజర్ట్లో. రెగ్యులర్గానే ఇవ్వలేము. అందుకనే వాటర్ టేబుల్స్ కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. 2, ఈ వెజిటేషన్ కానీ రెగ్యులర్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ అక్కడ ఉండే వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ని తట్టుకోలేవు. ఎలా అంటే డే టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ 48-50 ఉందనుకోండి, నైట్ సడన్గా -2 అయిపోద్ది. ఇట్స్ నాట్ ద టెంపరేచర్ దట్ ఈస్ ద ప్రాబ్లం, ఇట్స్ ద డయూర్నల్ అండ్ సీజనల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏ రాక్ అయినా తొందరగా పగిలిపోవడానికి, వెదర్ అయిపోవడానికి, ఏ ప్లాంట్ అయినా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తట్టుకోలేదు. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్ తట్టుకోలేరు, ఏదో ఒక ఎక్స్ట్రీమ్ తట్టుకోగలుగుతారు ఎవరైనా సరే. ఇప్పుడు మనం కూడా సమ్మర్లో మార్నింగ్ నుంచి బయట ఉన్నాం అనుకోండి, ఒక రకమైన హీట్, స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఉంటుంది. సడన్గా మధ్యాహ్నం 2:30 దాకా బయట ఉండి ఇంట్లోకి వచ్చి నెత్తిమించి చన్నీళ్ళు పోసుకుని చన్నీళ్ళు తాగామనుకోండి, గాన్. దేర్ you start experiencing the heat stroke. Okay, so at range of temperature, diurnal range of temperature is the main problem in desert region. So moisture availability is the prime requirement akkada. So dani tarvata this variation of temperature. Okay, so next, mountainous and forest soils. అంటే ఫారెస్ట్ సాయిల్స్ని మౌంటైనియస్ సాయిల్స్ని క్లబ్ చేసి ఎందుకు చదువుతారంటే ఫారెస్ట్ యూజువల్లీ రెగ్యులర్ ప్లెయిన్ ఏరియాస్లో ఉండదు, అండ్యులేటింగ్ టెరైన్లో ఉంటుంది, కొండలో గుట్టలో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పిన దానికి కొంచెం కాంట్రాస్టింగ్గా ద మౌంటైనియస్ సాయిల్స్ ఆర్ ఫారెస్ట్ సాయిల్స్ ఆర్ నాట్ సో ఫర్టైల్. అవి అంత ఫర్టైల్ కాదు. జనాలు ఏమనుకుంటారంటే ఫారెస్ట్ సాయిల్స్ ఆర్ రియల్లీ ఫర్టైల్ అనుకుంటారు. నో, దే ఆర్ నాట్ ఫర్టైల్. ఎందుకంటే ఫారెస్ట్ సాయిల్స్కి ఎక్కువ స్లోప్స్లో ఉంటాయి, అంటే ప్లెయిన్ ఏరియాలో ఉండవు ఈ ఫారెస్ట్ సాయిల్స్. ఎక్కువ అండ్యులేటింగ్ స్లోప్స్ కాబట్టి సాయిల్కి ప్రొఫైల్ ఉండదు, అంటే థిక్నెస్ ఉండదు. ఎందుకంటే ఆ పడ్డ సాయిల్ అట్లా కిందకు వచ్చేస్తుంది. డెవలప్ అయిన సాయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంటుంది.
హిల్ స్లోప్స్ మీదకి ఫుట్ హిల్స్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అందుకని దీస్ సాయిల్స్ ఆర్ ఇన్ జనరల్ లెస్ ఫర్టైల్, దే డోంట్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫైల్. అందుకనే హిల్లీ ఏరియాస్ అలా జనరల్లీ థిక్లీ ఫారెస్టెడ్ ఏరియాస్ని ఒకసారి డీఫారెస్ట్ చేసామంటే మళ్ళీ అఫారెస్టేషన్ పేరుకే కానీ ప్లాంటేషన్ డ్రైవ్లు అది చేస్తాం కానీ రీఫారెస్ట్ చేయడం చాలా కష్టం. రెగ్యులర్ ల్యాండ్స్ మీద పెరిగినట్టు మొక్కలు పెరగవు అక్కడ, సాయిల్ ప్రొఫైల్ లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కొండకి గుండు కొట్టామనుకోండి, మళ్ళీ దాని మీద మొక్కలు పెంచడం అనేది ఇట్స్ ఎ హెర్కులియన్ టాస్క్. మన పొలంలో పెంచుకున్నట్టు పెరగవు ఏమేమి, వెరీ లెస్ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ అక్కడంతా రాక్ లేయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెరీ టఫ్ పెరగడం మొక్కలు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఫారెస్ట్ సాయిల్స్ ఆర్ మౌంటేనియస్ సాయిల్స్, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సెలైన్ సాయిల్స్ని మనమే క్రియేట్ చేసాం. సో మోస్ట్లీ న్యాచురల్గా ఉండే సెలైన్ సాయిల్స్ కొన్ని ఉంటే మనం ఎట్లా క్రియేట్ చేస్తాం సెలైన్ సాయిల్స్ అంటే అఫ్కోర్స్ ఫాల్టీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఓవర్గా ఇరిగేట్ చేసేయడం. ఓవర్గా ఇరిగేట్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంజాబ్ హర్యానా బెల్ట్లో యూ ఫైండ్ లాట్ ఆఫ్ ఈ సెలినిటీతో సాయిల్స్, టాప్ సాయిల్ సబ్ సాయిల్ మొత్తం హార్డ్ ప్యాన్ అయిపోయి ఉంటుంది. అంటే అక్కడ మనం ఎలా డ్రిల్ చేయాలంటే డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఇది చేయాలి, ప్లౌ చేయాలన్నమాట. అంత టఫ్గా ఎందుకు అయిపోతాయి అంటే, ఇందాక లీచింగ్ ప్రాసెస్లో ఏదైతే చూసామో దానికి రివర్స్ జరుగుతుంది, క్యాపిలరీ యాక్షన్ జరుగుతుంది. సో ఇదే సాయిల్ ప్రొఫైల్లో ఎక్కువ వాటర్ వేస్తాం అనుకోండి, అవసరానికి మించి వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి. అక్కడ ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ క్యాపిలారిటీ అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు మనం దీపంలో అదే నూనెలో ఒత్తేస్తాం. సో ఆ ఆయిల్ మొత్తం ఆ ఒత్తికి ఉండే స్పేసెస్ నుంచి పైకి వస్తాయి, అంటే నేరో గ్యాప్ నుంచి ఫ్లూయిడ్ పైకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాపిలారిటీ. సో అదేవిధంగా సాయిల్కి ఉండే నేరో గ్యాప్లోంచి సబ్ సాయిల్ నుంచి ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉండే సాల్ట్స్తో పాటు పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చి స్టాప్ దాకా వచ్చాక వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ని ఇక్కడే వదిలేస్తుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టాప్ లేయర్ అంతా కూడా హార్డ్ ప్యాన్ ఫార్మేషన్ అయిపోతుంది, గట్టిగా అయిపోద్ది అనమాట. సో మొక్కలు రావు, న్యాచురల్లీ అగ్రికల్చర్కి అన్సూటబుల్ అయిపోతాయి. మళ్ళీ దాన్ని జిప్సమ్తో ట్రీట్ చేయడం, బాగా దున్నడం, సబ్సాయిల్ దాకా మొత్తాన్ని మిక్సప్ చేయడం, మళ్ళీ వాటర్తో వాష్ చేయడం, ఇట్లా చాలా హెక్టిక్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. సో సెలైన్ సాయిల్స్ ఆర్ న్యాచురల్గా కొన్ని సెలైన్ సాయిల్స్ ఉంటే ఒక 30-40% న్యాచురల్గా ఉంటే 60% మనం క్రియేట్ చేస్తాం. ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ ఏరియాస్లో, ట్రెడిషనల్ గ్రీన్ రెవల్యూషన్ ఏరియాస్లో మనం క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, క్విక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద సాయిల్స్. బట్ ఇప్పుడు సాయిల్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు, ఆల్రెడీ నేను ఈ సాయిల్స్ ఏరియాలో మార్క్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన సాయిల్ డిస్ట్రిబ్యూషన్ అడగవచ్చు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా గమనించేది సాయిల్ డిగ్రేడేషన్ అండ్ డెజర్టిఫికేషన్. సాయిల్ డిగ్రేడేషన్ అండ్ డెజర్టిఫికేషన్ నుంచి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఆర్ కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి? సాయిల్ డిగ్రేడేషన్ అండ్ డెజర్టిఫికేషన్. సాయిల్ డిగ్రేడేషన్, డెజర్టిఫికేషన్. సాయిల్ డిగ్రేడేషన్కి ఆపోజిటే కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్. సో ఈ థీమ్స్ మీద ప్రశ్న రావచ్చు. అంటే ఇండియన్ జాగ్రఫీ నుంచి డైరెక్ట్గా జనరల్ క్వశ్చన్ అడిగితే ఈ ఆస్పెక్ట్స్ హైలైట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. లేదు మీకు రీజనల్ జాగ్రఫీ ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్ వెళ్తే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. డిస్ట్రిబ్యూషన్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, సాయిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని. ఇప్పుడు సాయిల్స్ గురించి, వెజిటేషన్ గురించి, లేదంటే మనం చూసిన క్లైమేట్ గురించి ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇల్లస్ట్రేషన్, మ్యాప్ వేస్తే బాగుంటుంది. ఏ ఏ సాయిల్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది దాన్ని ప్రాపర్గా ఒక మ్యాప్ రూపంలో చూపిస్తే బాగుంటుంది. సో మ్యాప్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఉంచుకుంటే బెటర్. ఓకే, రాసుకోండి. జస్ట్ ఒక స్మాల్ డెఫినేషన్ ఇన్ కేస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఆన్ సాయిల్ డిగ్రేడేషన్. It is the decline in soil quality with respect to their physical, chemical and biological
డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? డెజర్టిఫికేషన్ అంటే ఏం లేదు, సాయిల్ డిగ్రేడేషన్ జరగడము ఇన్ సమ్ స్పెసిఫిక్ ఏరియాస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెజర్టిఫికేషన్. అంటే సెమీ యారిడ్ అండ్ యారిడ్ ఏరియాస్లో, సెమీ యారిడ్ అండ్ యారిడ్ ఏరియాస్లో సాయిల్ డిగ్రేడేషన్ జరిగి డెజర్ట్ యొక్క విస్తీర్ణం పెరిగిపోవడాన్ని డెజర్టిఫికేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన థార్ డెజర్ట్ ఉందనుకోండి. సో థార్ డెజర్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్కి కన్ఫైన్ అవ్వకుండా ఈస్ట్ సౌత్ ఈస్ట్కి ఇలా ఎక్స్పెండ్ అయిపోతూ మధ్యప్రదేశ్లో ఆల్రెడీ సెమీ యారిడ్ ల్యాండ్స్కేప్ ఉంటుంది, దాంతో కలిసిపోయి అంటే డెజర్ట్ విస్తీర్ణం పెరిగిపోవడం అనమాట, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అయిపోవడం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాని యొక్క బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ అవి కోల్పోవడం అనమాట, పనికి రాకుండా పోవడం సాయిల్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కాల్డ్ యాజ్ డెజర్టిఫికేషన్. సో ఈ రెండు రిలేటెడ్ కాన్సెప్ట్సే, ప్రశ్నలు అడగదగ్గ కాన్సెప్ట్స్. ఎరిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్ అంటే డెజర్ట్ యొక్క విస్తీర్ణం పెరిగిపోవడం ఇంకా స్లోగా. ఓకే, అంటే డెజర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1919లో థార్ డెజర్ట్ యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, 2024లో ఎంత ఉంది, అది ఇంకా విస్తరిస్తూ ఉండొచ్చు, ఇలా పెరిగిపోతూ వస్తుంది. సో మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ రీడ్. మార్నింగ్ యుఎన్సిసిడి గురించి చెప్పాను కదా, COP14 సమిట్ ఇండియాలో జరిగింది. అది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14 యుఎన్సిసిడిది ఇండియాలో జరిగింది. అది జరిగినప్పుడు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించి ఈ మధ్య డిస్కషన్ నడుస్తుంది. గ్రీన్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారు. ఆఫ్రికాలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అది కొంతవరకు, ఆ తర్వాత మళ్ళీ వదిలేశారు ఈ మధ్యకాలంలో. సో దాన్ని ఇక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు, దాన్ని థార్ డెజర్ట్ విస్తరించకుండా. ఓకే, దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ కాన్సెప్ట్. ఇవి ఏంటంటే మీరు ఆన్సర్ రాసినప్పుడు లాస్ట్లో వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ రాస్తారు కదా, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని. సో ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మొక్కలు పెంచాలి ఇట్లా జెనరిక్గా రాయకుండా ద గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఇన్ ఆఫ్రికా. సో అదేవిధంగా ఇండియాలో గ్రీన్ వాల్ ఆర్ గ్రీన్ బ్యారియర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించవచ్చు. అంటే మనం రాసే సొల్యూషన్స్ కానీ మెజర్స్ కానీ జెనరిక్గా ఉంటే ఒక లెవెల్ వరకే మార్క్స్ వస్తాయి, స్పెసిఫిసిటీ ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఎలా చేయదలుచుకున్నాం. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఆఫ్రికాలో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ బేసికలీ దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇది మొత్తం సహారా రీజన్ కదా, ఈ సహారా రీజన్కి అడ్జాయినింగ్గా ఉండేదాన్ని సహేల్ రీజన్ అంటారు. అంటే సెమీ యారిడ్ రీజన్ అనమాట. సహారా ఈజ్ ఎ డెజర్ట్, దాని కింద ఉండేది సహేల్ రీజన్. ఈ సహేల్ రీజన్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పావర్టీ కానీ, హెల్త్ పారామీటర్స్లో ల్యాగింగ్గా ఉండడం కానీ, ఇవన్నీ. అంటే ఇక్కడ ఉండే పాపులేషను, ఇక్కడ ఉండే ల్యాండ్స్కేప్ వెరీ వల్నరబుల్ అనమాట. సో ఇక్కడ ఈ డెజర్టిఫికేషన్ ప్రాబ్లం మనం ఎన్కౌంటర్ చేస్తున్నాం. అంటే డెజర్ట్ ఇంకా కిందకు వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళ లైవ్లీహుడ్ పోద్ది, కొత్త రకాల జబ్బులు వస్తాయి, ఉన్న ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్ తగ్గిపోద్ది, అగ్రికల్చర్తో మొదలుపెట్టి అన్నీ వెనకబడిపోతుంటాయి, ఇంకా పావర్టీలో కూరుకుపోతుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు గెట్ డెజర్టిఫైడ్. ఫర్దర్గా ఇంకా సౌత్కి వచ్చేస్తుంది. సో అందుకని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిందే ద గ్రేట్ గ్రీన్ వాల్. అంటే సమ్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్లో ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్, లోకల్ స్పీసీస్ ఏవైతే బాగుంటాయో అవి కూడా లోకల్ కమ్యూనిటీకి బెనిఫిట్ ఉండే స్పీసీస్ని పెంచుతారు. అంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో మనకి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్, వన సంరక్షణ సమితి ఇట్లాంటివి కొన్ని చేసేవారు. అంటే ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో అక్కడ లోకల్ ఏరియాలో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిది అనమాట. వాళ్ళు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ల్యాండ్ వీళ్ళదే, పెంచుకోవడానికి మొక్కలు అది వీళ్ళే ఇస్తారు, ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి. సో దాని నుంచి వచ్చిన రిజల్ట్ 50-50 పంచుకోవడం, 60-40 పంచుకోవడం ఏదో చేస్తారు. సో బేసికలీ ఏంటంటే వాళ్ళకి కూడా లైవ్లీహుడ్, వాళ్ళకి కూడా ఇన్కమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఆ స్పీసీస్తో. యూజువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళు ట్యూబర్స్, రూట్స్, దుంపలు ఎట్లాంటివి తింటారు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆ కైండ్ ఆఫ్ స్పీసీస్ని గ్రో చేస్తారు ఫస్ట్. అంటే ఫస్ట్ అంటూ వెజిటేషన్ గ్రో అయితే గ్రాడ్యువల్గా అది ఎక్స్పాండ్ అవుతుంది. సో వెజిటేషన్ గ్రో అయితే మెయిన్ ఏమవుతుందంటే అక్కడ డెజర్ట్ ఏరియా కాబట్టి ఈ విండ్ వల్ల ఎరోజన్ ఎక్కువ జరుగుతుంది.
సో ఇవన్నీ కూడా షెల్టర్ బెల్ట్స్ కింద హెల్ప్ చేస్తాయి అనమాట. దే విల్ స్టాప్ విండ్ బేస్డ్ ఎరోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వాటర్ టేబుల్ని పైకి తీసుకొస్తాయి స్లోగా ప్లాంట్స్ ఆల్రెడీ ఉంటే. సో ఎప్పుడైతే ప్లాంట్స్ గ్రో అవుతున్నాయో సబ్సిడరీ ప్లాంట్స్ కూడా గ్రో చేయొచ్చు. ఫాడర్కి సంబంధించిన స్పీసీస్ ఏవైతే ఈ జంతువులు ఫాడర్ కింద యూజ్ చేసుకుంటే అట్లాంటివి. సో దిస్ ఏ అంటే ఒక చైన్ రియాక్షన్ లాంటిది డెవలప్ అవుతుంది అక్కడ ఇన్ పాజిటివ్ వే. సో సిమిలర్ ప్రాజెక్ట్ ఇండియాలో కూడా. సో సాయిల్కి సంబంధించి ఇట్లాంటి ప్రశ్నలు ఇంపార్టెంట్. తర్వాత అంటే జాగ్రఫీ స్టాటిక్ సబ్జెక్ట్ లా ఉంటుంది, కానీ దానికి ఒక చిన్న కరెంట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ గురించి చూసుకుంటే జనరల్గా మినరల్స్ గురించి అంటే మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ప్లాటివ్ రీజన్లో ఎక్కువ దొరుకుతాయి మెటాలిక్ మినరల్స్. ఇట్లాంటివి మొత్తం మనకు తెలుసు. తెలంగాణలో ఏం దొరుకుతుంది, లైమ్ స్టోన్ దొరుకుతుంది, జిప్సమ్ దొరుకుతుంది, బ్యారైట్స్, ఇట్లా కంటిన్యూస్గా కోల్ దొరుకుతుంది ఎనర్జీ రిసోర్సెస్లో. ఇట్లా మనం రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తాం. అది కాకుండా రీసెంట్ టైమ్స్లో డిస్కవరీస్ ఏమైనా అయినాయా, రీసెంట్గా మినరల్స్కి సంబంధించి ఏమైనా ఎక్స్కవేషన్ జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కడప తుమ్మలపల్లి యురేనియం, ఇక్కడ ఇయాంతనేట్ అగైన్ యురేనియంకి రిలేటెడ్ మినరల్ ఒకటి, మహబూబ్ నగర్ నల్లమల ఫారెస్ట్. సో ఇట్లాంటి రీసెంట్ డిస్కవరీస్ ఐ థింక్ 15లోనో 16లోనో ఎప్పుడో డిస్కవర్ చేశారు ఇది. సో అంటే న్యూక్లియర్ కి సంబంధించిన మినరల్స్, ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించిన మినరల్స్, రేడియో యాక్టివ్ మినరల్స్ కూడా. అదేవిధంగా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవి కూడా అనంతపూర్లో డిస్కవర్ చేశారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం రిజర్వ్స్. సో రీసెంట్ టైమ్స్ ఆఫ్ లో జరిగిన డిస్కవరీస్. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిటికల్ మినరల్స్ అని ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ క్రిటికల్ మినరల్స్ అని ఒక 30 మినరల్స్ని లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ 30 మినరల్స్ ఇండియాకి క్రిటికల్ మినరల్స్ అనమాట. దేని బేసిస్లో క్రిటికల్ మినరల్స్ అంటే ఈ పర్టికులర్ 30 మినరల్స్ మన ఎకనామిక్ వెల్బీయింగ్కి డిఫరెంట్ మల్టిపుల్ సెక్టర్స్ ఆఫ్ అవర్ ఎకానమీ, ఆటోమొబైల్స్ దగ్గర మొదలుపెట్టి డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ, ఇలాంటి అన్ని ఏరియాస్కి చాలా ఉపయోగకరం. అదేవిధంగా ఈవీ టెక్నాలజీస్, సోలార్, బ్యాటరీ టెక్నాలజీస్ అన్నిటికీ వెరీ హెల్ప్ఫుల్. ఈ మినరల్స్ తాలూకు సప్లై చైన్లో మనకి ఇంకా లాట్ ఆఫ్ డిపెండెన్సీ ఉంది వేరే దేశాల మీద. చైనా కావచ్చు, అర్జెంటీనా, బ్రెజిల్, ఇట్లాంటి సౌత్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు, చిలీ, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాయి మినరల్స్ కోసం. కానీ ఈ మినరల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఈవీ టెక్నాలజీస్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, స్పేస్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇలాగ చాలా ఏరియాస్లో మనం ఈ మినరల్స్తోనే మన ఎకానమీ అంతా ముడిపడి ఉంది. అదేవిధంగా నీరర్, మన ఎనర్జీ సెక్యూరిటీ దీని మీదే ముడిపడి ఉంది. సో దీంట్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ సమ్ అదర్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ని తీసుకున్నారన్నమాట. 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, దాంతోపాటు మిగతా కూడా. సో ఇవన్నీ కలిపి క్రిటికల్ మినరల్స్ అని ఒక మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఒక రిపోర్ట్లో రిలీజ్ చేశారు. ఓకే, లాస్ట్ ఇయర్ 2023లో జరిగింది ఇది. సో పీరియాడికల్గా ఈ మినరల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి తెలిసిన మినరల్స్లో లిథియం ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, నికెల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ అనమాట. అంటే డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ మినరల్ డిస్ట్రిబ్యూషన్ మీద కాకుండా ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ని లింక్ చేసి ఇవ్వచ్చు ప్రశ్న. కొంచెం ఎక్కువ థాట్ ప్రొవోకింగ్ ఆర్ ఇబ్బంది పెట్టాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ లింక్అప్ చేసి ఇవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. యా, నెక్స్ట్. సో దట్ ఈస్ అబౌట్ సాయిల్స్. సాయిల్స్ తర్వాత వన్ మోర్ టాపిక్ ఈజ్ వెజిటేషన్. సో వెజిటేషన్ అంటే మ్యాన్ మేడ్ కాదు. యూజువల్లీ వెజిటేషన్ అంటే వాళ్ళు రిఫర్ చేసేది న్యాచురల్ వెజిటేషన్ అని, అంటే ఫారెస్ట్లని. సో వెజిటేషన్ అంటే న్యాచురల్గా ఒక ఏరియాలో ఉండే ప్లాంట్ స్పీసీస్. ఓకే, సో వెజిటేషన్ని జనరల్గా రకరకాల క్లాసిఫికేషన్ చేసి బట్టి పట్టడానికి ట్రై చేస్తాం. బట్టి పట్టడం కంటే వెజిటేషన్ యూజువల్లీ క్లైమేట్ అండ్ టోపోగ్రఫీ, సాయిల్, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. వెజిటేషన్, క్లైమేట్, టోపోగ్రఫీ, సాయిల్ అంటే ఒకదాన్ని ఇంకొకటి ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లైమేట్ అంటే ఇప్పుడు క్లైమేట్లో టెంపరేచర్ కావచ్చు, రెయిన్ఫాల్ కావచ్చు, ఇలా రకరకాల సన్లైట్, ఇలా రకరకాల పారామీటర్స్ అన్నమాట.
సో ఈ వెజిటేషన్ని ఈ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మోర్ దెన్ వన్ డైమెన్షన్లో ఇంపాక్ట్ చేస్తుంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేషన్లో టైప్స్కి వస్తే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడూ లీవ్స్ ఉంటాయి. సో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనకి ఎక్కడ ఉంటుంది? వెస్టర్న్ ఘాట్స్, సో అరేబియన్ సీ సైడ్ ఆర్ విండ్ వర్డ్ సైడ్ ఉంటుంది. అది కాకుండా అండమాన్ అండ్ నికోబార్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఉంటుంది, ఇలా రకరకాల ఏరియాస్లో ఉంటుంది. సో ఈ ప్రాంతాలన్నింటిలోని ఓవరాల్గా రెయిన్ఫాల్ బాగా ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఖచ్చితంగా 200+ సెంటీమీటర్స్ ఉంటుంది ప్రతి ఇయర్, 250 కూడా ఉండవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో మళ్ళీ రకరకాలు ఉంటుంది. ట్రాపికల్ ఎవర్ గ్రీన్, వెట్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్. సెమీ ఎవర్ గ్రీన్ అంటే వెట్ ఎవర్ గ్రీన్ కంటే కొంచెం తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. సో నెక్స్ట్ సాయిల్. సో వెజిటేషన్ అంటే పర్టికులర్గా న్యాచురల్గా గ్రో అయ్యే ట్రీస్ ఆర్ ప్లాంట్స్ కాబట్టి సాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. అంటే ఒక ఏరియాలో మొక్కలు పెరగాలంటే, అంటే దానికి ప్రాపర్ సైజ్ అటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి ప్రాపర్ న్యూట్రిషన్ అందాలి. సాయిల్ ఈజ్ ద మీడియం ఫర్ న్యూట్రిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉండి సాయిల్ ఒక్కటే సరిపోలేదనుకోండి ఆ ప్లాంట్స్కి, ఆ ప్లాంట్స్ సఫిషియంట్ హైట్ ఎదగవు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి నీలగిరీస్ ఆ ప్రాంతంలో వీ హ్యావ్ ఏ టిపికల్ స్పీసీస్ ఆర్ ఫారెస్ట్ కాల్డ్ ఎస్ షాలాస్. ఏంటయి? స్టంటెడ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. స్టంటెడ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే మామూలుగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో చెట్లు 60 మీటర్లు, 70 మీటర్లు, 50 మీటర్ల పైన ఉంటాయి. అంటే టాప్ క్యానోపీ అంత హైట్ ఉంటుంది. హార్డ్వుడ్ స్పీసీస్, హార్డ్వుడ్ టింబర్ స్పీసీస్ మంచి సైజ్ని అటైన్ అవుతాయి. కానీ ఈ షాలా ఫారెస్ట్లో స్టంటెడ్ ఉంటాయి మొత్తం అన్ని. ఎందుకంటే హిల్ స్లోప్స్లోని అక్కడ ఉండే వ్యాలీస్లోనే ఉంటాయి ఈ ట్రీస్ అన్నీ ఉంటాయి. కానీ సేమ్ స్పీసీస్, సేమ్ మేకప్ అన్నీ ఉంటాయి. బట్ హైట్ అంత అటైన్ అవ్వవు. ఎందుకు అటైన్ అవ్వవు? న్యూట్రిషన్ సరిపోక. హిల్ స్లోప్స్ మీద చాలా థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద టిపికల్ ఎగ్జాంపుల్. వెజిటేషన్ని ఐసోలేటెడ్గా చదవడం కంటే వీటన్నిటితో కలిపి అర్థం చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ద లింకింగ్ అప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా టోపోగ్రఫీ ఆర్ టెరైన్. ఈ టోపోగ్రఫీలోనే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ యాస్పెక్ట్ అనమాట. టోపోగ్రఫీ ఎలా ఇంపార్టెంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అదే వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నాం అనుకోండి. వెస్టర్న్ ఘాట్స్ నార్త్ సౌత్ అలైన్మెంట్లో ఉంటాయి. నార్త్ సౌత్ అలైన్మెంట్లో ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్. అంటే పైనుంచి కిందకు ఉంటాయి కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ అలైన్మెంట్లో వెస్టర్న్ ఘాట్స్కి బ్రాడ్గా 2 స్లోప్స్ ఉంటాయి. ఒక స్లోప్ ఏమో అరేబియన్ సీ సైడ్, ఇంకో స్లోప్ ఏమో మన తెలంగాణ కర్ణాటక సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఏ స్లోప్ మీద దట్టమైన అడవులు ఉంటాయి, ఏ స్లోప్ మీద మోర్ థిక్ వెజిటేషన్ ఉంటుంది? ఆఫ్ కోర్స్ వెస్ట్ సైడ్, అరేబియన్ సీ సైడ్. ఎందుకు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఆస్పెక్ట్ అంటే ఎటు సైడ్ స్లోప్ అయి ఉంది అనేదాన్ని ఆస్పెక్ట్ అంటారు. అగైన్ పార్ట్ ఆఫ్ టోపోగ్రఫీ. అదే హిమాలయాలు తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ కన్సిడర్ హిమాలయాస్ రఫ్లీ ఈస్ట్ వెస్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి. అంటే స్లోప్ ఒకటేమో నార్థన్ స్లోప్ ఉంటుంది, అంటే టువర్డ్స్ నేపాల్, ఇంకోటేమో సదర్న్ స్లోప్ టువర్డ్స్ ఇండియా. ఏ స్లోప్ మీద థిక్ వెజిటేషన్ ఉంటుంది కంపారేటివ్లీ? ఏ స్లోప్ మీద థిక్ వెజిటేషన్ ఉంటుంది? హిమాలయాస్లో నార్థన్ ఆస్పెక్ట్ అంటే నేపాల్ సైడ్ ఎక్కువ వెజిటేషన్ ఉంటుందా? సదర్న్ ఆస్పెక్ట్ అంటే ఇండియా సైడ్ ఎక్కువ వెజిటేషన్ ఉంటుందా? అంటే ఎట్ ఏ లెవెల్ తీసుకుంటే ఎట్ ఎ సర్టెన్ ఆల్టిట్యూడ్ ఎక్కడ వెజిటేషన్ ఎక్కువ ఉంటుంది? ఇండియన్ సైడ్. దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే సౌత్ సైడ్ అండ్ సౌత్ స్లోప్లో యావరేజ్ సన్లైట్ ఎక్కువ ఉంటుంది. మొక్కలు పెరగాలంటే సన్లైట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫ్రమ్ వేర్ దే యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ దేర్ ఫుడ్. సో లైక్ వైజ్ అంటే ఆస్పెక్ట్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, టోపోగ్రఫీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్స్ ఈ రెండు.
ఇందాక సాయిల్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఎగ్జాంపుల్ చూసాం, క్లైమేట్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూసాం. సో లైక్ వైజ్ వెజిటేషన్ ఈజ్ నాట్ ఏ, అంటే ఇట్ ఈస్ టు బి రెడ్, నాట్ రెడ్ ఇన్ సైలోస్. దీని అంతటితో రిలేషన్ ఉంటుంది అనమాట. సో ఒక ప్రాంతంలో వెజిటేషన్ ఈ అన్నిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఓకే, యా. సో కమింగ్ టు ద టైప్ ఆఫ్ వెజిటేషన్, మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో వెట్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్, డ్రై ఎవర్ గ్రీన్ ఉంటాయి. యూజువలీ రెయిన్ఫాల్ 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్ల తర్వాత మనకు ఉండేది ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. డెసిడియస్ ఫారెస్ట్లో మాయిస్ట్ డెసిడియస్, డ్రై డెసిడియస్. మాయిస్ట్ డెసిడియస్, డ్రై డెసిడియస్. ఇక్కడ 200 కంటే ఎక్కువ ఉంటుంది కదా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో. డెసిడియస్ ఫారెస్ట్లో యూజువలీ 70 నుంచి 200 వరకు ఉంటాయి. అంటే 70 నుంచి 100 వరకు డ్రై డెసిడియస్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో 110, 120 అని ఉంటుంది. నో ప్రాబ్లం, 10 అటు ఇటు ఏం ఇబ్బంది లేదు. సో మాయిస్ట్ డెసిడియస్ వచ్చేసి ఇక్కడ మాన్సూన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మనకి రెగ్యులర్ టింబర్ వుడ్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో, టీక్, సాల్, ఓకే, రోజ్ వుడ్, ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ గ్రో అవుతాయి. నెక్స్ట్ మాయిస్ట్ డెసిడియస్, డ్రై డెసిడియస్. బేసికలీ డెసిడియస్ ఫారెస్ట్లు ఇండియాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. హైయెస్ట్ స్ప్రెడ్ ఆర్ డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, ఇప్పుడు సెమీ యారిడ్ రీజన్లో స్క్రబ్ వెజిటేషన్ ఉంటుంది. యా, కమింగ్ హియర్, దిస్ ఈజ్ 70 to 100, 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది. మళ్ళీ వేరియేషన్, గ్రేడియేషన్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే రెయిన్ఫాల్తో రిలేట్ చేసి చూపిస్తున్నాను మొత్తం వెజిటేషన్ అంతా. ఓకే, ఐ విల్ గివ్ యూ మచ్ బెటర్ ఇన్సైట్. నెక్స్ట్ సెమీ యారిడ్ అండ్ కంప్లీట్లీ యారిడ్ వెజిటేషన్, అంటే డెజర్ట్ వెజిటేషన్ అనమాట. జీరోఫైటిక్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ స్క్రబ్ వెజిటేషన్ ఉంటుంది. కొంచెం థార్నీ ఫారెస్ట్లో ఉంటాయి, ఓపెన్ ఫారెస్ట్లో ఉంటాయి చూడండి. ఇవంతా కాకుండా మనకి స్వాంపీ వెజిటేషన్, మ్యాన్గ్రూవ్స్ కూడా ఆ లోకల్ కండిషన్స్ తగ్గట్టు అవి కూడా ఎక్లమటైజేషన్కి గురయ్యి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయి. అంటే న్యూమటోఫోర్స్, స్టిల్ట్ లైక్ రూట్స్. అంటే ఇప్పుడు రూట్స్ రెస్పైర్ చేయాలి, అంటే ఎరేషన్ ఉండాలి రూట్స్కి. అది గాలి తీసుకుని గాలి ఎక్స్చేంజ్ చేయాలి. సో మ్యాన్గ్రూవ్స్లో రూట్స్ అన్నీ సబ్మర్జ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం చూస్తే ప్లాంట్కి రూట్స్ మళ్ళీ స్టిల్ట్స్ లాగా పైకి లెగిసి ఉంటాయి. కిందకి రూట్స్ ఉంటాయి కదా వాటర్లో, ఆ రూట్స్ మళ్ళీ పైకి లెగిసి ఉంటాయి. ఓకే, సో ఓవిపారస్ ఉంటాయి, అవి వివిపారస్ ఉంటాయి. వివిపారస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి సీడ్ రావాలనుకోండి, నెక్స్ట్ జనరేషన్ రావాలనుకోండి, ఒక ప్లాంట్కో ఒక ట్రీకో రావాలంటే నెక్స్ట్ జనరేషన్, ఆ సీడ్ ఎక్కడో విండ్ ద్వారానో దేని ద్వారానో డిస్పర్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ ట్రీ మీద ఉండగానే నెక్స్ట్ సీడ్ స్ప్రౌట్ అయిపోతుంది. అది ఒక రేంజ్, ఒక లెవెల్కి మొక్క అయిపోయి దానికి కూడా ఒక స్టిల్ట్ డెవలప్ అయ్యాక కిందకి పడుతుంది. కిందకి పడి ఆ మొక్కకి కింద ఇంత జావలిన్కి ఉన్నట్టు పెద్ద ప్రొజెక్షన్ ఉంటుంది, అప్పుడు కింద పడుతుంది అనమాట. అంటే ఇవన్నీ అక్లమటైజేషన్. ఓకే, సో సుందర్బన్ డెల్టా. సో మనకి మ్యాన్గ్రూవ్స్ మొత్తం ఇండియా అంతా ఉన్నాయి, వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ ఉన్నాయి. లార్జెస్ట్ ప్రెజెన్స్ సుందర్బన్. ఇంకా మనకి ఒడిశాలో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, కృష్ణా గోదావరి, కావేరీ డెల్టాలో ఉంటాయి. సో ఇలా అన్నిటికీ ఉంటాయి. మనకి గల్ఫ్ ఆఫ్ కంబత్ దగ్గర మొదలుపెట్టి చాలా చోట్ల ఉంటాయి. ఎక్కువ విస్తీర్ణం వచ్చేసి సుందర్బన్స్. ఓకే, సో లైక్ వైజ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎరైజ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. 200 కంటే ఎక్కువ ఉంటుంది యావరేజ్ రెయిన్ఫాల్ 200+. సో దాని నుంచి దూరంగా వచ్చే కొద్దీ నెక్స్ట్ డెసిడియస్. ఈ డెసిడియస్లో కూడా మాయిస్ట్ డెసిడియస్, డ్రై డెసిడియస్. దాని తర్వాత సెమీ యారిడ్, నెక్స్ట్ యారిడ్ ఆర్ డెజర్ట్. ఇలా ఉంటాయి. ఎప్పుడు కూడా గ్రెడేషన్ ఉంటుంది. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్రికన్ కాంటినెంట్ తీసుకున్నాం. ఆఫ్రికన్ కాంటినెంట్లో మనం గ్రెడేషన్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్
మనం ఇక్కడ సహారా డెజర్ట్ గురించి చూసాం. సహారా డెజర్ట్ నుంచి సో ఇక్కడ కంప్లీట్లీ జీరోఫైటిక్ వెజిటేషన్, డెజర్ట్ వెజిటేషన్, క్యాక్టస్ ఇట్లాంటివే ఉంటాయి. సో దాని కింద సెమీ యారిడ్ రీజన్, సహెల్ రీజన్ అన్నాం కదా, అక్కడ థార్నీ వెజిటేషన్, స్క్రబ్ వెజిటేషన్ ఉంటుంది. దాని కిందకు వస్తే ఏముంటాయి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. స్క్రబ్ వెజిటేషన్ సెమీ యారిడ్, ఇది సెమీ యారిడ్. వాళ్ళకి అక్కడ మీకు గుర్తున్నే ఉంటుంది, సవర్నాస్ ఉంటాయి. సవర్నాస్ అంటే గ్రాస్ ల్యాండ్స్ ఉండి అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఎందుకు? అక్కడ ఉండే వాటర్ కంప్లీట్గా చెట్లను సపోర్ట్ చేయదు, గ్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది, అక్కడక్కడ చెట్లను సపోర్ట్ చేస్తుంది. దాని కింద ఈక్వటోరియల్ బేసిన్ కంప్లీట్లీ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి. లుక్ ఎట్ ద గ్రెడేషన్, అంటే ఒకేసారి ఉండదు, గ్రెడేషన్ వైజ్గా ఉంటుంది. సో మనం అర్థం చేసుకున్నప్పుడు మార్నింగ్ మనం చూసినప్పుడు వి డిస్కస్డ్ అబౌట్ క్లైమేట్, రెయిన్ఫాల్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడైతే 200+ సెంటీమీటర్స్ ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఉందో అక్కడక్కడ ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు అదే లాటిట్యూడ్లో మనం తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్, సేమ్ లాటిట్యూడ్లో కొండ చర్యలకి ఇటు పక్కనేమో ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, అటు పక్కనేమో డెసిడియస్ ఉండొచ్చు. లేదు ఇంకా ఎక్కువ రెయిన్ షాడో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రబ్ వెజిటేషన్ ఉండొచ్చు, థార్నీ వెజిటేషన్ ఉండొచ్చు, రాయలసీమ ఏరియా. అదే కదా రీజను, సేమ్ లాటిట్యూడ్ అవన్నీ. అదే లాటిట్యూడ్లో వెస్టర్న్ ఘాట్స్ మీదకి వెళ్తే ఫుల్ హై రెయిన్ఫాల్ వచ్చే ఏరియాస్ ఉంటాయి, అవతల పక్క రెయిన్ షాడో రీజన్కి వెళ్తే తక్కువ ఉంటాయి. సో ఈ లోకల్ ఫ్యాక్టర్స్, టోపోగ్రఫీ అంటే ఇక్కడ కొండలు, సో ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తుంటాయి అన్నమాట వెజిటేషన్ ఫార్మేషన్. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఓకే, ఇప్పుడు వన్ మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేషన్ ఉంది కదా, ఇప్పుడు మనం ప్రతి చోట అబ్జర్వ్ చేసే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. హౌ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇండియన్ వెజిటేషన్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్ రిసోర్స్. అగైన్ వెజిటేషన్ అన్న ప్రతిసారి మీకు సిలబస్లో వెజిటేషన్ అంటే జస్ట్ కన్సిడర్ న్యాచురల్ వన్, నాట్ ద ఆర్టిఫిషియల్ వన్. మనకి నార్మల్గా మన డెఫినేషన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో, ఆ ఫారెస్ట్ సర్వేలో ఫారెస్ట్ అంటే మ్యాన్మేడ్ ఫారెస్ట్ని కూడా కన్సిడర్ చేసేస్తున్నారు. ఫారెస్ట్ సరిపోక ఫారెస్ట్ గతంలో ఉండే డెఫినేషన్ లేదు, ఇప్పుడు మార్చేశారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో నేను కాఫీ ప్లాంటేషన్ వేసుకున్నాను, లేదంటే రబ్బర్ ప్లాంటేషన్ వేసుకున్నాను, ఏదో ప్లాంటేషన్ వేసుకున్నాను అనుకోండి, క్రౌడ్ డెన్సిటీని బట్టి దాన్ని కూడా తీసుకెళ్ళి ఫారెస్ట్ డెఫినేషన్లో కలిపేస్తారు. నాకే ఉంటుంది ల్యాండ్, కానీ డెఫినేషన్ పరంగా కలిపేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఫర్ ఆల్ పర్పసెస్, మన ఎగ్జామ్ పర్పస్కి వెజిటేషన్ అంటే కంప్లీట్ న్యాచురల్ తీసుకోవాలి, మనం మ్యాన్మేడ్ తీసుకోకూడదు. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల ఇండియన్ ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఓకే, ఫారెస్ట్ ఫైర్ ఉంటుంది, ఇంకా ఓకే సాయిల్ డిగ్రేడేషన్. హౌ? క్లైమేట్ చేంజ్, డైరెక్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆయన చెప్పారు ఆల్రెడీ, ఫారెస్ట్ ఫైర్ అని. గుడ్. బయోడైవర్సిటీ లాస్, ఇంకా కొత్త రకమైన పెస్ట్లు, డిసీజులు వస్తాయి క్లైమేట్ చేంజ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ టైంలో రఫ్గా చూసుకుంటే లాకస్ట్ అటాక్ గుర్తుందా? అది మనకు బాగా పాపులర్ అయింది కాబట్టి లాకస్ట్ అటాక్. అలా తెలియని రకరకాల డిసీజులు, పెస్ట్లు, మైక్రో ఆర్గానిజమ్స్ క్లైమేట్, వాతావరణ మార్పుల వల్ల వస్తాయి ఎక్కువ. ఇంకా ఫారెస్ట్ యొక్క ప్రొడక్టివిటీ పడిపోద్ది క్లైమేట్ చేంజ్ వల్ల. అంటే టింబర్, నాన్ టింబర్ ఫారెస్ట్ స్పీసీస్ అని బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే ఫారెస్ట్ని, ఇప్పుడు టింబర్ గ్రోత్ రేటు యాడ్వర్స్గా ఇంపాక్ట్ అవుతుంది, గుడ్ క్వాలిటీ టింబర్ రాదు, పాయింట్ నెంబర్ 1. నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ హనీ, లక్క, ఇక రకరకాలు ఉంటాయి, మహువా, రకరకాల ఎన్టీఎఫ్పి ఉంటాయి, బీడీ లీఫ్ దగ్గర మొదలుపెట్టి ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్టీఎఫ్పి ఉంటాయి, చార్కోల్, ఇవన్నీ మొత్తం అన్నిటి యొక్క క్వాలిటీ పడుతుంది. ఓకే, సో సమ్ స్పీసీస్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయి, ఇప్పుడే ఇందాక హనీ గురించి మెన్షన్ చేశాం కదా, ఈ హనీ బీ, పాలినేటర్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా స్ట్రెస్కి గురవుతాయి. దానివల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ పెరుగుద్ది, ప్రొడక్టివిటీ పడిపోద్ది. ఓకే, ఇలాగా రకరకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఫారెస్ట్ మీద ఇంపాక్ట్స్ అంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వైడెస్ట్ పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి.
అక్కడక్కడ పాజిటివ్ ఉంటాయి, కానీ ఎక్కువ నెగిటివ్ ఉంటాయి. సో ఇంపాక్ట్ని అడిగినప్పుడు మనం ఏం రాయాలంటే ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ లార్జ్లీ నెగిటివ్, కొన్ని పాజిటివ్ కూడా ఉండొచ్చు. పాజిటివ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్ ఉందనుకోండి, ఈ డిసీజెస్ ఇదంతా అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్ అయిందో ఫ్రెష్ కాపీసింగ్ వస్తుంది, చిన్న చిన్న షూట్స్ మళ్ళీ బయలుదేరుతాయి, రీజనరేట్ అవుతుంది. అంటే సాయిల్కి ఎక్కువ న్యూట్రిషన్ యాడ్ అవుతుంది ఫారెస్ట్ ఫైర్ వల్ల. ఓకే, కానీ ఫారెస్ట్ ఫైర్ ఓవరాల్గా చూస్తే హోలిస్టిక్గా చూసుకుంటే అది చాలా నెగిటివ్. ఓకే, సో లైక్ వైజ్ యా డెఫినెట్లీ దే విల్ గెట్ ఎఫెక్టెడ్. యా లార్జ్లీ దీస్ ఆర్ ద పాయింట్స్. నెగిటివ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ గురించి చూస్తున్నాను నేను. డైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ ఈ 5-6 పాయింట్స్ ఉంటాయి డైరెక్ట్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. సో ఎరోజన్ ఎక్కువ పెరుగుద్ది, అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలాంటివి రావడం వల్ల ఎరోజన్, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. మన జరిగినాయి కదా మన వైనాడ్ వెస్టర్న్ ఘాట్స్లో. అండ్ ఇంకొకటి బేసికలీ సాయిల్స్ ఏంటంటే ఓషన్స్ తర్వాత సాయిల్స్ ఎక్కువ కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కార్బన్ స్టాకింగ్ పాయింట్స్ బేసికలీ ఫారెస్ట్లో. కార్బన్ సిక్వెస్ట్రేషన్ చేస్తాయి కదా ఓషన్స్, సాయిల్స్ కూడా ఐ మీన్ ఫారెస్ట్లు కూడా చేస్తాయి, ఎస్పెషల్లీ ట్రాపికల్ ఫారెస్ట్, మ్యాన్గ్రూవ్స్ ఇట్లాంటివి. ఎప్పుడైతే ఫారెస్ట్లు డ్యామేజ్ అవుతున్నాయి అండ్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వాటి యొక్క కార్బన్ సిక్వెస్ట్రేషన్ కెపాసిటీ తగ్గిపోద్ది, అండ్ క్లైమేట్ చేంజ్ని ఫర్దర్ అగ్రవేట్ చేసేస్తాయి. సో ఇట్లా మనం థింక్ చేస్తూ ఉంటే పాయింట్లు వస్తూ ఉంటాయి. యా ఆబ్వియస్లీ లాస్ట్లో ఒకటి అంటే ద పాజిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనం రాసే విధానంలో ఉంటుంది. మార్నింగ్ నేను చెప్తా ఉంటున్నాను, ఈ కనెక్టివిటీ ఆస్పెక్ట్ ఏదైతే చూసామో, అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి కనెక్టివిటీ ఉండాలంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం తీసుకుంటే మోస్ట్లీ నెగిటివ్ డీల్ చేస్తాం. 75% ఆ క్వశ్చన్లో నెగిటివే డీల్ చేస్తాం కదా.